పిల్లలు పుట్టినప్పుడు శాంతులు నిజంగానే అవసరమా? నక్షత్రశాంతి, గ్రహజపాల రహస్యాలు. నమస్కారం. మన ఇంట్లో కొత్త శిశువు పుట్టినప్పుడు పెద్దలు శాంతి చేయించాలి, గ్రహజపాలు చేయించాలి అంటుంటారు. కాని ఎందుకు అంటారు? శాస్త్రపరంగా ఎంతవరకు అవసరం? తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలుని అనేక రకాలుగా విభజించారు. అందులో కొన్ని శాంతి నక్షత్రాలు అని పిలుస్తారు. ఉదాహరణకు ఆశ్లేష నక్షత్రం. ఇది సర్పనక్షత్రం. పూర్వజన్మలో లేదా వంశపారంపర్యంగా సర్పదోషముంటే ఈ నక్షత్రంలో పుట్టినవారికి వివాహం, సంతానం, ఆరోగ్య ఇబ్బందులు రావలేని చెప్తారు. హోమం లేదా శాంతి చేయించుకుంటే ఆ నక్షత్ర ప్రభావాలు తగ్గుతాయి. ఉదాహరణకు మహనక్షత్రం. ఇది కేతు ఆధిపత్య నక్షత్రం. కేతువు వైరాగ్యగ్రహం కాబట్టి మహలో పుట్టినవారికి బంధుత్వం లేదా కుటుంబ అనుబంధాల్లో కొంత ఇబ్బంది రావచ్చని అంటారు. దీనికి కేతు శాంతి చేస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. అలాగే ప్రతి శాంతి నక్షత్రానికి ప్రత్యేక మంత్రముంటుంది. దానికి సంబంధించిన సంఖ్యలో జపం చేయించడం వల్ల దోషాలు తగ్గుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పిల్లలు పుట్టినప్పుడు పెద్దలు శాంతి, గ్రహజపం చేయించమని చెప్పటం వెనక సంపూర్ణమైన జ్యోతిష్యశాస్త్ర రహస్యం. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి.